హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణలో మరో కొత్త పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటిది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. అండ్ లైక్ చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మరో కొత్త పార్టీ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్తావనని ఖరారు చేసుకున్నారు. ఈ నెల మార్చి 27న శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తన మెట్టినిల్లు అయినటువంటి నిజామాబాద్ వేదికగా ఆమె కొత్త పార్టీ పైన కీలక ప్రకటన చేయబోతున్నారు. రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ. శ్రీరామనవమి రోజు ఉదయం 8 గంటలన్నరకు నిజామాబాద్ లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సందర్భంగా పార్టీ పేరు, ఎజెండా, విధి విధానాలు ఆమె వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే అనేటువంటి పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. అయితే ఏప్రిల్ 25న మేడ్చల్ పరిధిలో సుమారు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి అధికారికంగా పార్టీని ప్రజలకు తీసుకెళ్లాలని అంటే ఇప్పుడు ఈ కవిత అనేది భావిస్తున్నారన్నమాట. ఇక ఈ సభకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కొత్త రాజకీయ పార్టీ ద్వారా కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన కూడా క్లారిటీ రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఆమె బోధన్ లేదా సిద్దిపేటలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేస్తారని కూడా ఇప్పటికే ప్రకటించారన్నమాట.